ఈరోజు చాలామందితో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే నాకు సంతోషమే. కొంతమంది నాతో మాట్లాడట్లేదు అంటే లోపం చూసుకోవాలి. ఈరోజు దైవజనులలో కూడా కొంతమందికి దైవస్వరం అందని పరిస్థితి వచ్చింది. దేవుని ఆత్మ నడిపింపును కోల్పోయిన దైవ జనాంగం ఉన్నది. ఎందుకు అలా జరుగుతుంది? దైవజనులకు కూడా దైవస్వరం ఎందుకు అందట్లేదు? దేవుని పిల్లలకు దైవస్వరం ఎందుకు అందట్లేదు అంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి. అవిధేయత చూపుతున్నామేమో అని. 100 మాటలు దేవుడు మాట్లాడితే ఏ 2 మాటలో మన విధేయత చూపి 98 మాటలు పెడచెవిని పెడితే ఎందుకు మాట్లాడాలి నీతో? ఎందుకు చెప్పాలి తన చిత్తం నీకు? వినే బుద్ధి నీ దగ్గర లేదు కదా. నేర్చుకునే బుద్ధి, విధేయత చూపే బుద్ధి, లోబడే బుద్ధి, ప్రభువా నీ దాసుని నాయన సెలవి అని దేవుని పాదాలను ప్రేమించే బుద్ధి నీకు లేనప్పుడు ఎందుకు మాట్లాడాలి నీతో? మీకు ఒక విషయం చెప్పనా? 75 ఏళ్ల ప్రాయములో దేవుని మాట విని విశ్వాస యాత్రలో బయలుదేరిన అబ్రహాము దేవునికి ఎంతో ఇష్టుడు. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించునని విశ్వాసమును బట్టి అబ్రహాము దేవునికి ఇష్టుడైపోయినాడు. అడుగడుగున దేవుడు అబ్రహామును వెంటాడి నడిపించి